ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడి విధులకు హాజరుకాని సీనియర్ వైద్యులపై చర్యలకు సిద్దమైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. విజయవాడలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ భవనం, స్ట్రేట్ డ్రగ్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాన్ని పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి సర్కారు లక్ష్యమని సత్యకుమార్ తెలిపారు. 2018-19లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని, 2 రీజనల్ ల్యాబొరేటరీని, అదేవిధంగా స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో సొంత భవనాన్ని, జిల్లా ఆఫీసులను కూడా నిర్మాణం చేయడం కోసం నిధులు మంజూరు చేసింది. 2019 నుంచి 24 దాకా మొత్తంగా 55 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే 4,37,00,000 మాత్రమే ఖర్చు పెట్టి భవనాలను ఎక్కడికక్కడ మొండుగోడలుగా నిలిచిపోయేలాగా, పునాదుల స్థాయిలో నిలిచిపోయేలాగా నిర్లక్ష్యం వహించింది. తిరుమలలో స్వామివారి లడ్డు కల్తీ విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో తిరుమలలో టీటీడీ సహకారంతో ఒక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో చేశాం. అదేవిధంగా గుంటూరు, తిరుపతిలో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని, ఇటీవలే నోటిఫై చేసిన కర్నూలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని కూడా త్వరలోనే ప్రారంభించుకోవాలని, తద్వారా ఈ శాంపిల్స్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా టెస్టింగ్ కోసం మన రాష్ట్రంలోనే చేసుకునే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా గైర్ హాజరు అవుతూ అనేక మంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు లాస్ ఆఫ్ పేలో ఉన్నప్పటికీ కూడా వారు విధుల్లో లేకపోవడం వల్ల ఈ రోగులకి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇష్టం లేకపోతే రాజీనామాలు చేసి వెళ్ళకపోవచ్చు. అంతేగాని కంటిన్యూ అవుతూ దాని బెనిఫిట్స్ కూడా తీసుకుంటూ రేపు మళ్ళా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకుంటాం. ప్రజలు ఎలా పోయినా మాకు సంబంధం లేదు, అటువంటి నిర్లక్ష్య వైఖరి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని